ఓ ఇంటర్నేషనల్ స్కూల్. నమస్తే తల్లిదండ్రులు. ఓ ఇంటర్నేషనల్ స్కూల్ తల్లి గురించి, ఆలోచన గురించి చెప్తున్న కఠోర వాస్తవాలు. ఆ విద్యార్థి 8th క్లాస్ చదువుతున్నాడు. నన్ను పిలిచారు. భర్త ఎక్కడో అనంతపురంలో జాబ్ చేసుకుంటారు. ఆ బాబు 8th నుంచి 9th వెళ్ళే వయసులో 8th ఉన్నాడు. నాకు 500 రూపాయలు కన్సల్టెన్సీ ఇచ్చారు. వెళ్ళాను హైదరాబాద్. నాకు నేను ఉండేది అమీర్పేట, వాళ్ళు ఉండేది కొంచెం దూరం హౌసింగ్ బోర్డు. ఇక్కడ టెస్ట్ చేశాను. ట్రయల్ క్లాస్ చెప్తాను 15 రోజులు అన్నాను. ఒక 10 రోజులకి నేను ఫీజు తీసుకున్నాను. మరుసటి రోజున పాఠం చెప్పడానికి వెళ్ళాను. వాడికి ఇంగ్లీష్లో గుడించాలని, తెలుగు అక్షరాలతో గుర్తుపెట్టేలా, తెలుగుని అక్షరాలు గుర్తుపెట్టేలా అవి మర్చిపోకుండా తెలుగులో ఆ నుంచి బండ్రలో పదాలని, అదేవిధంగా అడిషన్స్ని, సబ్ట్రాక్షన్స్ని బారో చేసే విధానాన్ని. నేను 6కి వెళ్ళాను. వాస్తవంగా 8 వరకు చెప్పాలి. 2 అవర్స్ చెప్తానని 3 అవర్స్ చెప్పాను. మరుసటి రోజుకి వర్క్ ఇచ్చి వచ్చాను. ఇవన్నీ చెప్పాను. వాటి మీద బోర్డ్స్ ఇచ్చాను. మరుసటి రోజుకి చేయమని వచ్చాను. మల్టిప్లికేషన్స్ కూడా నేర్పాను. అంతకుముందు టెస్ట్ చేసిన 2 రోజుల ముందే 9 టేబుల్స్ రాకపోతే అవి రాసిచ్చి చదవమన్నాను. నెక్స్ట్ డే వెళ్ళి కీసరా రాయమ్మ అన్నాను. రాయలేదు. గౌరీ రాయన్నాను. ఇంగ్లీష్లో గుడింతాలు నేర్పాను. తెలుగులో పదాల అక్షరాలు నేర్పాను. అక్షరాలకి ఎక్కడో కొన్ని అక్షరాలు రాకపోతే అవి గుర్తుపెట్టేలా వాటి మీద వర్డ్స్ ఇచ్చి ప్రాక్టీస్ కోసం ఇచ్చి రాయలేదు. వెనక్కి తిప్పి చూశాను. ఏమీ చేయలేదు. అప్పుడు కరోనా టైం. నేను ఏంటి వర్క్ చేయలేదన్నా. 9:30కి మాకు ఆన్లైన్ క్లాస్ చెప్తున్నారండి. 12:30 వరకు చెప్పారు. మళ్ళీ 1:30 నుంచి 3:30 దాకా చెప్పారు. దాంతో నాకు ఈ వర్క్ చేయలేదు అన్నాను. ఒకసారి మీ అమ్మగారిని పిలువు అన్నాను. వాళ్ళ అమ్మగారు వచ్చారు. నమస్తే మేడం, నేనేదో ట్రయల్ అంటే అది యాక్చువల్గా 1 మంత్ చెప్పాలి. వాడిని ఒక క్లాస్ స్టాండర్డ్ తయారు చేయాలి. 1 మంత్ చెప్పాలి. అది 60,000 రూపాయలు కోర్సు. అది మొదటి విడత కింద నేను 17,000 తీసుకున్నాను. 10 రోజులకి 15,000 తీసుకుని మళ్ళీ 2,000 రూపాయలు పెట్రోల్ బిల్ కూడా తీసుకున్నాను. 2 గంటలు చెప్తానని 3 గంటలు చెప్తున్నాను. అప్పుడు ఆ మేడం గారు అన్న మాట ఏంటంటే, వాళ్ళు స్కూల్ వాళ్ళు ఒప్పుకోరు, ఆన్లైన్ వినాలి. అది కాదమ్మా, చదవడం రాయడం రావట్లేదు కదా. చదవడం రాయడం మనం నేర్పకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటాడు? దయచేసి నేను నిజంగా చదివే చెప్తానమ్మా. వాడు 8th క్లాస్ వాడంతా వాడు చదివేలా నేను తయారు చేస్తానమ్మా. ఇది నేను సంకల్పంతో చెప్తున్నాను. నేను పాఠం చెప్పినాక ఆ బాబు రోజుకి 3 గంటలు 4 గంటలు వర్క్ చేయాలమ్మా. రిలాక్స్గా ఉండాలి. మీరు కూడా అతన్ని గమనించాలి. చాలా విషయం ఉందమ్మా. రోజుకి సబ్జెక్ట్ పెరుగుతుందమ్మా. ఈరోజు రేపు నిన్న చెప్పిన ఇవాళ చెప్పిన ప్రతిరోజు వర్క్ ఇస్తూనే ఉంటారమ్మా. ఏమండి, మీ డబ్బులు మీకు ఇచ్చాం కదా, మీ పని మీరు చేసుకోండి అన్నది. వెంటనే ఒక్క క్షణం పాటు ఆలోచించి వాళ్ళు నాకు ఇచ్చినటువంటి 17,000 రూపాయల్లో నేను 2వ క్లాస్ తీసుకున్నాను కదా, 4,000 తీసుకుని మిగతా 14,000 రిటర్న్ ఇచ్చేసి చెప్పులు వేసుకుంటూ ఒక మాట అన్నాను. ఏమండి, మీ పిల్లలకి అంటే మీ ఆయన మీద ఉన్న కోపం, ఎత్తమేముల మీద ఉన్న కోపంతో మీ వాళ్ళ వంశమైన పిల్లలను నాశనం చేస్తున్నారా అన్నాను. వాస్తవానికి నేను అంత పెద్ద పదం వాడకూడదు. కారణం ఏంటంటే, ఆ బాబు కోల్పోతున్న భవిష్యత్తు నా కళ్ళ ముందు కనబడుతోంది. అలా నేను ఒకరినో ఇద్దరినో చూడలేదు. అనేక మంది విద్యార్థులను కళ్ళతో చూసిన వ్యక్తిని నేను. ఒకసారి ఆలోచించండి. అప్పుడైనా మాస్టరు తను ఎంకామ్ చదువుకుందండి.
చదువు సంజయలేని ఒక ఆటను ఒక 10th క్లాస్లో చదువుకుంటే, ఒక 7th 8th చదువుకుంటే, 6th చదువుకుంటే అప్పుడు కూడా అర్థం కావాలి. కనీసం ఇవి రాకుండా 6వ తరగతి కూడా చదవకూడదు అని. మరి ఎంకామ్ చదువుకున్న ఆ తల్లికి ఏమని చెప్పాలమ్మా? వెళ్ళిపోయాను. ఇలా నేను అనేక అనుభవాలు నా కళ్ళల్లో, నా మదిలో ఎప్పుడూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నేను కన్సల్టెన్సీ తీసుకుంటాను. జస్ట్ డైల్ ద్వారా కాల్ వచ్చింది. అంటే వాళ్ళు సెర్చ్ చేశారు, నేను ఫాలో అప్ కోసం కాల్ చేశాను. నేను విద్యార్థిని టెస్ట్ చేస్తే 500 నుంచి 1000 ఛార్జ్ చేస్తాను. టెస్ట్ చేయడం అంటే అసలు అతని అవగాహన ఎలా ఉంది, ఏమిటి, అతను విద్యార్థి యొక్క ఆలోచించే విధానం ఎలా ఉంది, అతను పర్ఫామ్ చేసే విధానం ఎట్లా ఉందనేది చూసి కొన్ని గంటలు లేదా రోజుల్లో విద్యార్థిని తయారు చేస్తే అప్పుడు ఆ క్లాస్ని ఆ విద్యార్థి అందంగా ఆనందంగా గడుపుతాడు. అయితే వాళ్ళు మణికొండ. మరి నేను ఎక్కడి నుంచి అక్కడికి రావాలంటే 1000 రూపాయలు కన్సల్టెన్సీ అడిగాను. మాట్లాడితే 1000 రూపాయల అన్నారు. నేను ఫోన్ పెట్టేశాను. అయితే ఈ మాటని వాళ్ళు ఏదో సెటైరికల్గా మాట్లాడుకుంటూ వాళ్ళ చెల్లి దగ్గర మాట్లాడారు. వాళ్ళ చెల్లి ఏంటి ఇలా అన్నారా అని విని ఏదో చూద్దాం అనుకుని నాకు 500 పే చేసింది. సరే సార్ ప్లీజ్ అండి. వెళ్ళాను. వెళ్తే ఆ తల్లి ఎంఎస్సీ చదువుకుందండి, బ్రాహ్మిన్స్. ఆ బాబు ఓ పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు. స్కూల్లో పేర్లు చెప్పట్లేదు. కారణం ఏంటంటే స్కూల్ రెప్యుటేషన్ దెబ్బతింటుందమ్మా. నేను స్కూళ్ళకి వ్యతిరేకం కాదు. తల్లిదండ్రుల ఆలోచన విధానాన్ని మార్చుకోమంటాను, స్కూల్లో ఆలోచన ధోరణి మార్చుకోమంటాను. సరే నేను వెళ్ళి టెస్ట్ చేసినప్పుడు వాడికి అమ్మ, నాన్న, విశ్వామిత్ర, శ్రీరామ, కౌముది అనే పదాలు తెలుగులో రాయమన్నా, హిందీలో రాయమన్నా రాయలేకపోయాడు. కావాలంటే మీరు కూడా ఇదే పదాలు రాయమని చూడండి. అసలు వాళ్ళు ఒత్తులు రాక, పొల్లులు రాక అలా ఉండొచ్చా, ఉండకూడదా, అసలు భాషను నేర్పే విధానం ఏంటని మీకు అర్థమవుతుంది. ON1 TW2 అని 20 దాకా రాయలేకపోయింది బాబు, రాయలేకపోయాడు. అసలు ఎడిషన్ అంటే ఏంటో తెలియదు, ఎడిషన్ చేశాడు. సబ్ట్రాక్షన్ ఎలా బారో చేయాలో తెలియదు. డివిజన్ ఇస్తే మల్టిప్లై చేశాడు. by 7 by 9 and 10 టేబుల్స్ ఇస్తే వాటిని మల్టిప్లై చేశాడు. డెసిమల్ పాయింట్ అంటే ఏంటో తెలియదు. అతను 8th క్లాస్ చదువుతున్నాడు. అసలు వెర్బ్ ఫామ్ అంటే ఏంటో తెలియదు. క్యాచ్కి వెర్బ్ ఫామ్ రాయి, డ్రింక్కి వెర్బ్ ఫామ్ రాయి అన్నాను, బైక్ వెర్బ్ ఫామ్ రాయి అన్నాను, బ్లోకి వెర్బ్ ఫామ్ రాయి అన్నాను, సేకి వెర్బ్ ఫామ్ రాయి అన్నాను, రాయలేదు. అప్పుడు ఆ చెల్లి అనుకోకుండా నాకు ఫోన్ చేసింది. అప్పుడు దాకా నేను అడ్రస్ ఆ చెల్లితో మాట్లాడుతున్నాను, అడ్రస్ వాళ్ళు చెప్తున్నారు, వెళ్ళాను. వీళ్ళే అనుకున్నాను. ఏమంటే ఎలా ఉన్నాడు బాబు అన్నాడు. అదేంటండి మీరు ఇక్కడ లేరా అన్నాడు. మా అక్కయ్య గారు వెళ్ళండి ఏం చెప్పి. ఓహో అంటే మీరు నిన్న మణికొండ నుంచి ఫోన్ చేసింది మొన్న మీరేనమ్మా అంటే అవునండి. ఇప్పుడు నాకు 1000 రూపాయలు ఇవ్వడానికి కన్సల్టెన్సీ వేస్ట్ అనుకున్నారు కదమ్మా. పుట్టకొత్తి అక్షరం ముక్క నేర్పించుకున్న కూడా చాతకాని ఓ తల్లివి నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకుని నన్ను అసెస్ చేసి నా క్యాలిబర్ నువ్వు టెస్ట్ చేసి నువ్వు సెలెక్ట్ చేసుకుంటావమ్మా. నీ వయసు ఎంతమ్మా? నీ క్వాలిఫికేషన్ కంటే నా క్వాలిఫికేషన్ ఎక్కువ. నేను ఎంఫిల్ చేశాను. నీ వయసు కంటే నా వయసు ఎక్కువ. అసలు ఇక్కడ క్వాలిఫికేషన్తో కాదు నేను చెప్పేది, అనుభవంతో చెప్తున్నాను. ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్న పిల్లడిని పొట్టగొత్తి అక్షరం ముక్క నేర్పించుకోవడం చేత కానీ ఓ తల్లి నువ్వు నన్ను మీ ఇంటి ముందు కూర్చోబెట్టి ఇంత నీచ నికృష్టంగా చదివించుకున్నాను నీకు నువ్వు నన్ను సెలెక్ట్ చేస్తావా? అసహ్యంగా ఉందమ్మా. చదువుకున్నావు వెళ్తున్నా అని 500 రూపాయలు వాళ్ళకి రిటర్న్ చేసేసి నేను బయలుదేరి వెళ్తున్నాను. అప్పుడు ఈ బాబు వాళ్ళ అమ్మమ్మ గారు పక్కన ఉన్నారు. వాళ్ళ నాన్నగారు చనిపోయినట్టున్నారు, రిటైర్డ్. ఆ మేడం గారు వెంటనే నా వెనకాల వచ్చేసారు. నేను లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాను. వచ్చేసేసి మాస్టర్ టీ పెట్టానండి, ఒక్క నిమిషం ప్లీజ్ అమ్మా, పెద్దవారు సంస్కారం ఉన్నా ఉండాలమ్మా, కనీసం అసలు ఏం చదివిస్తున్నాం పిల్లలనే ఆలోచన కూడా ఉండాలి కదా. చదువుకున్న తల్లి ఇంటికి దీపం జాతికి వెలుగు అంటారు. ఇలాంటి చదువులేనా నేర్పించేది? మాస్టర్ వాళ్ళకి అర్థం కావట్లేదండి, ఒక్క నిమిషం కూర్చోండి అని కూర్చోండి, మా పెన్షన్ డబ్బులు ఇస్తానండి, దయచేసి ఆ బాబుకి చదువు చెప్పండి. అలా ఇంటో 2 ప్రోగ్రాములు చెప్పాను.
2 ప్రోగ్రాములు అంటే చదవడం రాయడం కానీ కొడుకులు తీసుకురావడం కానీ వాడి స్థాయిని స్థితిని పెంచాను. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అసలు నేనేం చెప్తాను సెకండ్ థాట్, అసలు నా పిల్లాడు ఏం చదువుతున్నాడని ఆలోచించాలి కదా. చెప్పండి, తెలుగు వచ్చా అంటే ఇంగ్లీష్ మీడియం అంటారు, ఇంగ్లీష్ వచ్చా అంటే గ్రామర్ వీక్ అంటారు, మ్యాథ్స్ వచ్చా అంటే డౌట్ అంటారు. ఇందుకాడికి ఏమొచ్చు, ఏం నేర్పిస్తున్నాం ఉదయం నుంచి సాయంత్రం దాకా, ఇన్ని ట్యూషన్లు పెట్టుకుని హోమ్ ట్యూషన్లు పెట్టుకుని ఆలోచించండి. విద్యార్థి స్థాయిని స్థితిని మీరు బలవంతంగా చంపుతున్నారు. పిల్లల ఆలోచన శక్తి పెంచాలి. ఎప్పుడు ఎక్కించుకుని ఉంటే వాడు ఎప్పుడు చదువుతాడు? గడగడ చదవడం ఎప్పుడన్నా చూసారా? మీ పిల్లలు రేపు యూనిట్ టెస్ట్ ఉంది, రేపు క్వార్టర్లీ ఉంది అని 1 వారం రోజుల ముందు నుంచి ఎప్పుడన్నా గడగడ చదవడం ఎప్పుడన్నా చూసారా? చెప్పండి. అంటే రాబోయే ప్రశ్నల్ని పదే అనిపించి రాపిచ్చి మార్కులు వేస్తుంటే ఆ పిచ్చి మార్కులు చదువులు అనుకోబట్టే కదా అతిపెద్ద కాన్సెప్ట్ ఒలింపియాడ్ లేదా ఇంటర్నేషనల్ స్కూల్స్ విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు ఎందుకు రావట్లేదు? మరి ఇంత బాగా ఇన్ని లక్షల ఖర్చు పెట్టి చదివిస్తే, ఒకప్పుడు జవహర్ నవోదయ సీట్ వచ్చిందంటే వాడు బాగా చదివరా, నెంబర్ 1 అనేవాళ్ళు. తాడికొండ సీట్ వచ్చిందంటే, కోరుకొండ సీట్ వచ్చిందంటే, ఏపీఆర్చేసి సీట్ వచ్చిందంటే, పాలిటెక్నిక్ సీట్ వచ్చిందంటే గొప్పగా ఫీల్ అయ్యేవారు. పాలిటెక్నిక్ సీట్ రాని వల్లే ఇంటర్మీడియట్ చదివేవారు ఒకప్పుడు. మరి వాళ్ళ ఈ కమర్షియల్గా అంటే ఎవడైనా పాలిటెక్నిక్ చదువుకున్నవాడు ఇంజనీరింగ్ చదువుకుంటే అద్భుతమైనటువంటి స్టాండర్డ్ వస్తుంది. కానీ ఆ రోజుల్లో పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్ళకి లేటరల్ ఇంజనీరింగ్ లేకపోవడం వల్ల ఫ్రెండ్ ఎప్పుడు గొడవలై 3 సంవత్సరాల కోర్సు 4.5 సంవత్సరాలు పట్టేది. దానివల్ల పాలిటెక్నిక్ కోర్సు అనేక వైభవాన్ని కోల్పోయింది. ఇంటర్మీడియట్ తప్పితే రోడ్డు ఊరకొక్క తిరిగినట్టు తిరుగుతాడు. కానీ అదే పాలిటెక్నిక్ తప్పినా ఏదో ఒక కంపెనీలో అనుభవాలతో ఎదిగిపోయిన పిల్లలు ఉంటారు. అంత తేడా ఉంటుంది వర్క్ నేర్చుకోవడంలో. అదేవిధంగా ఇవన్నీ పక్కన పెడతాం కాసేపు. తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తున్నారని చెప్పడం కోసం నేను మీకు ఇంత కఠినమైన విషయాలు కొన్ని వందల మంది విద్యార్థులను చెప్తున్నాను. ఒక్కొక్క సందర్భంలో నేను స్కూల్ మానమంటున్నానంటే నేను ఒక బాధ్యతను తీసుకుంటున్నాను అని అర్థం. మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా నాకు ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉండడం వల్ల నేను చదువు చెప్తున్నాను. అంతేగాని మీరు ఇచ్చే ముష్టి డబ్బు నాకు ముష్టితో సమానం. మీరు రోడ్డు మీద అడుక్కు తినేవాడికి 10 రూపాయలు కాగితం వేస్తారే, మీరిచ్చే ఆ డబ్బు నాకు అలా ఫీల్ అవుతాను. ఎందుకనంటే నేను బ్యాచులర్, నేను సంపాదించి పెడితే తినేవాడు కూడా లేనివాడిని. కానీ నాకు చదువు చెప్పడం ఇష్టం, ప్యాషన్. విద్యార్థి కళల్లో ఆనందాన్ని చూడటం నాకు ఆనందం. నా దగ్గర కూర్చున్న విద్యార్థి గంటలు ఎందుకు నేర్చుకుంటున్నాడు అని ఆలోచిస్తే నేను మోటివేట్ చేసే విధానం ఒక డిఫరెంట్గా ఉంటుంది. నా సంకల్పం మరో రకంగా ఉంటుంది. అమ్మ అన్న, తల్లి అన్న, బాబు అన్న, నాకు చదువు రావడం ఒకటే నా ఆలోచన. ఉంటానమ్మా. కొంచెం మిమ్మల్ని ఇసుకించి ఉండొచ్చు. మొత్తం జాగ్రత్తగా చూడండి, లైక్ చేయండి, 100 మంది దీన్ని షేర్ చేయండి. విషయం చిన్నది కాదు. ఇది రావాల్సిన మార్పు వ్యవస్థలో మార్పు రావడం అంటే స్కూళ్ళల్లో రావాలి, స్కూల్ టీచర్లు రావాలి, ప్రభుత్వ వ్యవస్థలో రావాలి, తల్లిదండ్రులు రావాలి. చదువు చాలా సులభం. ఈత వచ్చినాడికి లోతుతో పని లేదు. 25 ఏళ్ళ అనుభవం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నమస్తే.